4లోని 13వ చట్టంలోని 19వ పరిచ్ఛేదపు ఉపపరిచ్ఛేదపు 3ని వదిలేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సవరణ ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉన్న వ్యక్తి ఇక మీదట ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత పొందుటకు వీలు కల్పిస్తుంది. ఈ బిల్లుపై నిర్ణయాన్ని అమలు చేయడానికి ఉద్దేశిస్తుంది. లక్ష్మణరావు అధ్యక్ష, ఈ బిల్లుని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ పీడీఎఫ్ తరఫున బలపరుస్తుంది. అయితే 94లో ఈ చట్టం చేసినప్పుడు అప్పుడు నేను రాజనీతి శాస్త్ర లెక్చరర్గా చేస్తున్నాను అధ్యక్ష. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నేను వ్యాసం రాసి ఇది పేదవాళ్ల హక్కుల్ని భంగపరచటమే, పేదవాళ్లే కదా పిల్లలకి అనేది, వాళ్ళు ఎన్నికల్లో అప్పుడు పోటీ చేయకూడదు. ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బిల్లును మేము బలపరుస్తున్నాం అధ్యక్ష. అయితే ఈ సందర్భంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు వారి దృష్టికి మీ ద్వారా ఒక విషయాన్ని తీసుకొస్తున్నారు అధ్యక్ష. వారు పంచాయతీరాజ్ మంత్రి అయ్యాక పంచాయతీరాజ్ సంస్థల్ని పటిష్టపరచాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా నా సూచన ఏంటంటే, భారత రాజ్యాంగంలో ఇప్పుడు 105 రాజ్యాంగ సవరణలు జరిగినాయి అధ్యక్ష. ఇందులో నేను గొప్పదిగా భావించే రాజ్యాంగ సవరణ 73వ రాజ్యాంగ సవరణ. పంచాయతీరాజ్ సంస్థలుగా అది రాజ్యాంగ పద్ధతి కల్పించింది అధ్యక్ష. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఆ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ చేర్చి 29 అంశాల మీద గ్రామ పంచాయతీలకు అధికారాలు ఇచ్చారు అధ్యక్ష. నిజంగా 29 అంశాలు గ్రామ పంచాయతీల పరిధిలోకి వచ్చి ఉంటే మనం ఇక్కడ ఎక్కువ చట్టాలు చేసే అవసరం ఉండేది కాదు. అందుకని ఈ రోజు 29 అంశాలు రాకపోవచ్చు, కానీ క్రమక్రమంగా కొన్ని అంశాల మీదైనా గ్రామ పంచాయతీలకు అధికారాలు ఇచ్చే విధంగా గౌరవ మంత్రి గారు, ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయాలని మీ ద్వారా కోరుతున్నాను. ఎల్ఓపి గారు. అధ్యక్ష, ఏదైతే ఇద్దరు పిల్లల పరిమితి అనేది మన చట్టంలో పెట్టి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదని అంతకుముందు ప్రభుత్వాలు పెట్టినాయో దాన్ని సవరణ చేస్తూ పెడుతున్నారు. దానికి మేము కూడా వ్యతిరేకం కాదు అధ్యక్ష. కానీ ఏదైతే ఒక అంశంతో జనాభా ప్రాతిపదికనే అనేది తీసుకోవడం మాత్రం అది కాదు అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు బిల్లు పెట్టినప్పుడు దేశ జనాభా వచ్చి 100 కోట్లు ఉంది అధ్యక్ష. ఇవాళ వచ్చి 142 కోట్లు ఉంది అధ్యక్ష. వీటన్నిటికంటే ఏదైతే ఆర్థిక అసమానతలు ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పారు, అవి స్థానిక సంస్థ అన్నప్పటికి వచ్చి పేదవాళ్ళు లేకపోతే ఉన్న రిజర్వేషన్ ప్రకారము ఆర్థికంగా ఉన్న వాళ్ళు వెనుకబడిన సంబంధించిన లేకపోతే వాళ్ళకి ఎక్కువగా విద్యాభివృద్ధులు లేని వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం చేసామని చెప్పిన నేపథ్యంలో దీన్ని మేము కూడా దీన్ని సమర్థిస్తున్నామని తెలియజేస్తాం అధ్యక్ష. కమెంట్ చేశారు, చాలా సంతోషం. కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్లో కూడా 3 పిల్లలు ఉంటే పోటీ చేయడానికి అనర్హులు. కాబట్టి దయచేసి ప్రభుత్వం కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ని కూడా అమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. బిల్లు ఉంది, నెక్స్ట్ బిల్లు ఉందంటండి, బిల్లు వస్తుంది. ఓకే, మినిస్టర్ గారు ఏమైనా చెప్తారా, రిప్లై చెప్తారా? చెప్తాను. గౌరవ సభ్యులందరికీ, గౌరవ సభ్యులు బొత్స గారికి